నమ్మించి మోసం చేయడం కాంగ్రెస్ పార్టీ నైజం, వంచడం హస్తం పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని మళ్లీ రుజువు చేసుకుంది. ఆఖరకు కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చిన నిరుద్యోగ యువతకే కుచ్చుటోపి పెట్టింది. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎప్పుడూ చెప్పలేదంటూ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ నాలక మడతేశారు. రేవంత్ సర్కారు వైఖరిపై యువతరం బగ్గుమంటోంది. నవ్విపోతురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తోంది. ఆఖరుకు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన నిరుద్యోగులకే ఏకంగా కుచ్చుటోపి పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగానే తొలి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తుందని 2023 మే 8న యూత్ డిక్లరేషన్ విడుదల సందర్భంగా పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నిరుద్యోగ యువతకు ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఇదే సభలో ఏఐసీసీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు. అలాగే నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీని కాంగ్రెస్ సర్కార్ ఖచ్చితంగా నిలబెట్టుకుంటుందని 2024 జనవరి 31న నర్సింగ్ ఆఫీసర్స్ నియామక పత్రాల జారీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జనవరి 31న యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ హామీలన్నింటినీ తొంగలో తొక్కారు. తామిప్పుడు తొలి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇవ్వలేదంటూ నిస్సిగ్గుగా అబద్ధాన్ని అందంగా చెప్పారు. 5 ఏళ్లలో 2 లక్షలు, మరో టర్మ్ ఎన్నికైతే మరో 2 లక్షలు భర్తీ చేస్తామని చెప్పుకొచ్చారు. ఇది నిరంతర ప్రక్రియ అంటూ నిరుద్యోగులను నిండా ముంచే వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలపై నిరుద్యోగ యువత భగ్గుమంటోంది. తెలంగాణ నిరుద్యోగ యువతకు ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ సంగతేంటని, మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ పార్టీ మాటేమిటని మహేష్ కుమార్ గౌడ్ను ప్రశ్నలు సంధిస్తోంది. ఏ పార్టీనైతే భుజాన వేసుకుని అధికారంలోకి తీసుకొచ్చారో ఇప్పుడు అదే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగ యువత కదం తొక్కుతోంది. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామనలేదని 5 ఏళ్లలో ఇస్తామనడంపై రగిలిపోతున్నారు. పుండు మీద కారం చల్లిన చందంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడుతున్నారు. రేవంత్ సర్కారు నమ్మించి మోసం చేసిందని రగిలిపోతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ మోసంపై మండిపడుతున్న నిరుద్యోగులు పోరుబాటలో కొనసాగుతున్నారు. ఇటీవల ఉద్యోగాల భర్తీ కోరుతూ సిటీ సెంట్రల్ లైబ్రరీలో, అశోక్ నగర్లో ధర్నా చేస్తున్న నిరుద్యోగులపై రేవంత్ సర్కార్ పాశవికంగా లాఠీచార్జ్ చేయించింది. ఉద్యోగాలు భర్తీ చేయకుండా తమపైనే దాడులు చేస్తున్న కాంగ్రెస్ పై ఉద్యోగార్థులు ఎక్కడికక్కడ తిరగబడుతున్నారు. దీన్ని గుర్తించిన పాలక పెద్దలు డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపారు. తొలి ఏడాదిలోని 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని 2 ఏళ్లైనా భర్తీ చేయలేదంటూ ప్రశ్నిస్తున్న నిరుద్యోగులకు ధోకా చేసే ఎజెండాను ఎత్తుకున్నారు. కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలను భర్తీ చేయకుండా, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ సర్కార్ కుట్రలకు తెరలేపింది. ఆ పార్టీ అధికారంలోకి వచ్చే 2 ఏళ్లు పూర్తయింది. కానీ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో ఘోరంగా విఫలమైంది. పేరుకు 60,000 ఉద్యోగాలు ఇచ్చామంటూ ప్రచారం చేసుకుంటోంది. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వమే 50,127 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేసి రాత పరీక్షలు, ఎంపిక పూర్తి చేసింది. కానీ రేవంత్ సర్కార్ ఆయా పోస్టులకు కేవలం నియామక పత్రాలు అందించి తమ ఖాతాలో వేసుకుంటోంది. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్లిచ్చి భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య 8,000 దాటలేదని నిరుద్యోగులే మండిపడుతున్నారు. ఎన్నికలేవైనా ఓట్లడిగితే నమ్మక ద్రోహం చేసిన కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెడతామని నిరుద్యోగ యువత ప్రతినబూనుతోంది.